చాలు పైకి లేవండి. బాగుంది. చేతిలో తీర్థం, మొహం మీద అభిషేకం. ఎవరది? ఇలా చూడు రాజా, ఐ లైక్ యూ. ఇదిగోండి మీ చెక్ బుక్, చాలా హెల్ప్ చేసింది. ఒక లీఫే చింపాను, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ సరే గానీ ఒక లీఫే చింపావా? అవును. 200 ఇయ్యే. ఏంటి ఒక్క లీఫ్కి 200? చాలా అన్యాయంగా ఉందయ్యా. ఏదిరా అన్యాయం? ఏది అన్యాయం? అడ్రస్ అడిగినోడి దగ్గర 50 రూపాయలు తీసుకున్నావు, దానికన్నా అన్యాయమా? అడ్రస్ 50 రూపాయలు, అది మీకెలా తెలుసు? అడ్రస్ అడిగిన వాడే నా బామ్మర్ది. సారీ. సారీ ఎందుకయ్యా సారీ? నీ ఖర్చులు కావాలి కదా, తీసుకో. కానీ తీసుకునే ముందు ఎవరి దగ్గర తీసుకుంటున్నావో, ఎందుకు తీసుకుంటున్నావో తెలుసుకొని తీసుకోవాలి. అదే. హాయ్, వాటర్ లో బోటుని చూసాను, బోట్ లోని క్వార్టరా? రాయ్ సుత్తు కొట్టకరా, ఆపే, తట్టుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ. ఐ డోంట్ లైక్ యూ. పోరా. థ్యాంక్ యూ విజయ్. ఫిలోమినా నిన్ను చూసిన చూపు, తను నీతో మాట్లాడిన మాట తీరు, ఆ చెక్కుని చింపుతున్నప్పుడు తనలో కలిగిన ఫీలింగ్స్ ని చూస్తుంటే నాకెందుకో సబ్జెక్ట్ కలరే మారిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంట్రా వాగుతున్నావు? నా ఐడియా ప్రకారం ఫిలోమినా ఈ నైట్ అంతా నో స్లీపింగ్ అనుకుంటా. ఎక్కువ రబ్ చేయకరా, బాల్ డ్యామేజ్ అయిపోతుంది. గబ్బర్ ఏంటి? ఏం చేసావు? బాల్ షైనిగో. ఎవడ్రా వీడా? నీలా సగం ఆటగాన్ని తీసుకొచ్చాను చూడు, అంతా నా తప్పురా. సగం ఆటగాడా? రే, నేను క్రికెట్ లో పుల్లాంటోని చూడు. రేయ్, అంపైర్ ఇలా అంటే ఏంట్రా అర్థం? అవుట్. ఇలా అంటే ఇద్దరు అవుట్. రే బాల్ ఇరా. వేస్తున్నా, కాసుకో. క్లీన్ బోర్డ్. సిక్సర్. సిక్సర్. సిస్టర్, యూ 420 ఈ రోజు మిమ్మల్ని ఎస్కేప్. పోలీస్ వైఫ్, బీ కేర్ఫుల్. మనం ఇలాగే రన్నింగ్ చేస్తే ఇండియా బార్డర్ దాటేసాం. జాగింగ్. మీరు వస్తారా? జాగింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది. ఇప్పుడు టైం 10 గంటలు. 10 అయిందా? మేము కొంచెం అడ్వాన్స్ వచ్చేసాం. నువ్వెందుకు కూర్చున్నావు? కూర్చోమన్నారుగా. స్టాప్ ఇట్ అంటే నిలబడమని. మీ అల్లరికి హద్దనేదే లేదా? ఆ రోజు 1000 రూపాయలు దొబ్బేశారు. ఈ రోజు నా కార్ అద్దం పగలగొట్టారు. దానికి 5000 తెలుసా? చెక్ తీసుకో. చెక్ తీసుకుంటే చింపి పారేస్తుంది. నేను అడిగినా సరే మీరు ఇవ్వలేరు. ఏ? ఎందుకంటే దుబాయ్ ఊర్లో లేరు. మొత్తంగా నాకు ఇప్పుడు ఇక్కడే నష్టపరిహారం ఇవ్వాలి. అంతే కదా? ఇచ్చేద్దామా? ఏంటిది? ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నది ఈ డ్రెస్ ఒకటే. నేను అడిగింది ఇది కాదు. సరిపోకపోతే బయలు కూడా ఇస్తాం. మరి ఇంకేం కావాలి? నాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి. అదిరా సంగతి. ముందు ఫ్రెండ్షిప్ అంటారు, ఆ తర్వాత అక్కడ ఇక్కడ కలిసి తిరుగుతారు, ఆ తర్వాత సడన్ గా మా విజయ్ తో టచింగ్ ఏర్పడుతుంది. తర్వాత ఐ లవ్ యూ రాజా అని అంటావు. మా విజయ్ కూడా అదే ఫీలింగ్ లో ఉన్నప్పుడు నేను సిస్టర్ గానే బిహేవ్ చేశాను, నన్ను మర్చిపో అని బై బై చెప్పి వెళ్ళిపోతావు. ఇదంతా మాకు అవసరమా? హలో, ఫ్రెండ్షిప్ కి అర్థం తెలియకుండా మాట్లాడకండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగితే దాని పేరు లవ్వా? ఒకవేళ లవ్ వచ్చినా అది విజయ్ మీదే రావాలా? ఏ మీ ముగ్గురులో ఒకరి మీద రాకూడదా? మా పర్సనాలిటీ గురించి మాకు తెలీదా? మా ముగ్గురి కన్నా ఒక రకంగా బాగుండేది మా విజయ్ గారే. ఏమంటారా? ఇంకే నష్టపరిహారం కావాలని అడిగినా నేను మోసం చేసేవాడిని. తను అడిగింది ఫ్రెండ్షిప్. యా, ఓకే, టేక్ ఇట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.